ఉగాది పండుగ సందర్భంగా కొత్త మట్టి కుండలో పచ్చడి తయారు చేయడం మన సంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం. అయితే పండుగ తర్వాత ఆ కుండను పారేయడం ఇష్టం లేక చాలామంది దానిని నీటిని నిల్వ చేయడానికి ఉపయోగిస్తుంటారు. కానీ ఆ కుండలో నీళ్లు పోస్తే అవి మునుపటిలా చల్లబడతాయా లేక ఆ కుండ తన గుణాన్ని కోల్పోతుందా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. మట్టి కుండలో నీరు చల్లబడటం వెనుక శాస్త్రీయ కారణం ఉంది. కుండలో ఉన్న సూక్ష్మ రంధ్రాల ద్వారా నీరు నెమ్మదిగా ఆవిరైపోతూ లోపల ఉన్న నీటిని సహజంగా చల్లబరుస్తుంది. అయితే ఉగాది పచ్చడి తయారీలో ఉపయోగించే బెల్లం, చింతపండు, వేప పువ్వు వంటి పదార్థాలు కుండలోని ఈ చిన్న రంధ్రాల్లోకి చేరి వాటిని మూసివేస్తాయి. ఈ రంధ్రాలు మూసుకుపోవడం వల్ల గాలి ప్రసరణ తగ్గిపోతుంది. ఫలితంగా ఆ కుండలో పోసిన నీళ్లు కొత్త కుండలో ఉన్నట్లుగా చల్లబడవు. అంటే కుండ పూర్తిగా పనికిరాదని కాదు, కానీ నీటిని చల్లగా ఉంచే తన సహజ సామర్థ్యాన్ని మాత్రం కోల్పోతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మట్టికి వాసనలను పీల్చుకునే స్వభావం ఉంటుంది. పచ్చడిలో ఉన్న చింతపండు, మసాలాల వాసన కుండలో మిగిలిపోతుంది. ఎంత శుభ్రం చేసినా ఆ వాసన పూర్తిగా పోవడం కష్టం. దీంతో ఆ కుండలో నిల్వ చేసిన నీటికి కూడా ఆ వాసన రావచ్చు. కుండను శుభ్రం చేసే సమయంలో సబ్బు లేదా డిటర్జెంట్లు ఉపయోగించడం మంచిది కాదు. వాటిలోని రసాయనాలు కుండ రంధ్రాల్లోకి చేరి నీటిని కలుషితం చేసే ప్రమాదం ఉంటుంది. అందుకే కేవలం వేడి నీటితో బాగా కడగడం ఉత్తమం. పచ్చడి చేసిన కుండను నీటి కోసం వాడకపోయినా ఇతర ఉపయోగాలకు మాత్రం వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు మొక్కలు నాటుకోవడానికి, ఎండుమిర్చి లేదా పప్పు దినుసులు నిల్వ చేసుకోవడానికి లేదా వంట పాత్రగా కూడా ఉపయోగించవచ్చు. అయితే అదే కుండను మళ్ళీ నీటి కోసం వాడాలనుకుంటే ముందుగా దాన్ని బాగా ఎండలో ఆరబెట్టి వేడి నీటితో 2-3 సార్లు శుభ్రం చేయాలి. ఇలా చేస్తే కొంతవరకు రంధ్రాలు తిరిగి తెరుచుకునే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఉగాది పచ్చడి చేసిన కుండను మళ్ళీ నీటికి ఉపయోగించుకోవచ్చు, కానీ అది కొత్త కుండలాగా పనిచేయదని గుర్తుంచుకోవాలి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఇతర ఉపయోగాలకు అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.